ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఆరోపణలు కలకలం రేపాయి. కొన్నాళ్లుగా 3వ ఏడాది విద్యార్థులు వేధిస్తున్నారంటూ 2వ సంవత్సరం విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి దాటాక తిరగబడ్డారు. దీంతో సీనియర్లు జూనియర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. 3వ సంవత్సరం విద్యార్థులు 15 మంది తమను వేధిస్తున్నారని, రాత్రివేళ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని జూనియర్లు పోలీసులకు తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, వైద్య కళాశాలలంటే ఇలాగే ఉంటాయని, సర్దుకుపోవాలని ఓ సహాయాధికారి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టామని, విద్యార్థులతో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల మధ్య అభిప్రాయ భేదాల వల్లే గొడవలు తలెత్తాయని, ర్యాగింగ్ కోణం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత రాత్రి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద పూర్తిగా విచారించాము. ఏదో ర్యాగింగ్ అది ఇదని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశాము. ఇందులో తెలిసింది ఏంటంటే, సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి. దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఇంటర్నల్గా అదే ర్యాగింగ్కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి. విష్ చేయడం దగ్గర నుంచి కానీ చిన్నవి, దానివల్లనే ఇష్యూ పెద్దది చేసుకున్నారు వీళ్ళు. అంతే తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అయినా కానీ మేము అన్ని విధాలుగా పూర్తి దాంట్లో ఎంక్వైరీ చేసి నిజాలు నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ దీని మీద ఇదే కాలేజీలో కాదు, అన్ని కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదన్నా ఉంటే కనుక ఆల్రెడీ విద్యార్థులకు చెప్పడం జరిగింది. మీకు ఏదైనా ర్యాగింగ్ సంబంధించో లేకపోతే సీనియర్ విద్యార్థులు మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేసినా కానీ మాకు చెప్పమని చెప్పాము. అలాగే ఇక్కడ 3 కమిటీలు ఉన్నాయి. హాస్టల్ కమిటీ ఉంది, కాలేజీ కమిటీ ఉంది, అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి వాళ్ళు కమిటీ ఉన్నారు. ఏ కమిటీ కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు దాకా ఈ కమిటీలకు ఎటువంటి ర్యాగింగ్ సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు. గత రాత్రి జరిగిన దాంట్లో ఇష్యూ అయింది కాబట్టి మేము పూర్తి స్థాయి విచారణ చేసి నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం.